అన్నా ఒకసారి ఆపండి. ఓసేయ్, నువ్వు టీవీ చూస్తూ నా చేత నీ బ్లౌజుకి చేతికుట్లు వేయించడం అస్సలు బాగోలేదే. మరి లేకపోతే బాగా కుడతారని నేను బ్లౌజులు సిటీలో కుట్టించామంటే తక్కువ డబ్బులు అవుతాయని మన పక్క సందులో కుట్టించుకొచ్చేస్తారా? అందుకే వాడు చేతికుట్లు బాగా వేయలేదని మీ చేత వేయిస్తున్నాను. ఇంకోసారి ఇది గానే రిపీట్ అయ్యిందనుకో మీకు షర్ట్లకు బదులు బ్లౌజులు కట్టుకునేలా చేస్తాను. నీకు దండం పెడతాను, అంత పని చేయకే. ఎందుకు నాన్నగారు అంత భయపడుతున్నారు? ఇలాంటి పనులు చేయడానికి పని మనిషిని తెచ్చిపెట్టుకుంటే చేతికుట్లతో పాటు మిషన్ కుట్లు కూడా వేస్తుంది. అంతేకాదు ఇంటి పనుల్లోనూ వంట పనుల్లోనూ అమ్మకు తోడుగా కూడా ఉంటుంది. అవునండి, వీడు చెప్పేది కూడా బానే ఉంది. చెప్పడానికి బానే ఉంటుంది, అది అమలు చేయాలంటే అవయవాలు అమ్ముకోవాలి. ఎందుకు నాన్నగారు? ఎందుకంటావేంట్రా? పని మనిషిని పెట్టుకునే స్తోమత మనకెక్కడుంది? జీతం ఇవ్వాలిగా. పని మనిషిని తీసుకొస్తే జీతం ఇవ్వాలి నాన్నగారు. అదే మన మనిషిని తీసుకొస్తే జీతం ఇవ్వక్కర్లేదు. మన మనిషా? మన మనిషి ఎవర్రా? ఎవరేంటి నాన్నగారు? నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను. లవ్ చేసావా? అవును నాన్నగారు, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. గుప్పెడు బియ్యంలో చిటికెడు పసుపు వేస్తే అక్షింతలు అవుతాయి. మీరు ఆ అక్షింతలు మా తలపై వేస్తే మాది పచ్చని కాపురం అవుతుంది. మాకిద్దరు పిల్లలు పుడితే మన ఇల్లు కిష్కిందాకాండ అవుతుంది. కొట్టానంటే ముఖం 2 బద్దలవుద్ది. ఏరా, నీకు ముక్కు చీదుకోవడమే సరిగ్గా చేత కాదు, పెళ్లి చేసుకుని 2 పిల్లల్ని కంటావా? ఇంకోసారి ప్రేమ గీమా అన్నావంటే ఒంటికి బెల్లం పూసి చీమల చెట్టు కట్టేస్తాను ఎద్దవ్వా. ప్రేమిస్తే తప్పేంటండి? మనం ప్రేమించే పెళ్లి చేసుకోలేదా? అందుకనే వాడికి ప్రేమ వద్దనేది. వాడు కూడా నాలాగా సంకనాకి పోకూడదుగా. నాన్నగారు, మీరు వద్దన్నా నేను ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను. అదే నీ నిర్ణయం అయితే నిన్ను మెడపట్టి బయటికి గెంటుతాను. మెడపట్టి గెంటక్కర్లేదు, తొడకొట్టి నేనే వెళ్తాను. రాజు, రాజు ఆగరా. రాజు, రాజు, ఇదంతా కళ, నిజమనుకొని భయపడ్డాను. దేవుడా, తెల్లవారుజామునొచ్చిన కళ నిజమవుతాయంటారు. రాజు ఇంట్లో నుంచి బయటకు వెళ్లడం మాత్రం నిజం చెయ్యకు స్వామి. కానీ మా ఆయన బ్లౌజుకి చేతికుట్లు వేయడం మాత్రం నిజం చెయ్యి. అయ్యో, రాజు లేడు. అంటే తెల్లవారుజామునొచ్చిన కళ నిజమైపోయింది. ఏవండి? ఏమైంది భాగ్యం? అయిపోయిందండి, అంతా అయిపోయింది. శబాష్, అయిపోయిందా? నువ్వు పంచదారను కూడా బియ్యంలో వాడుతున్నప్పుడే అనుకున్నానే కిలో పంచదార 2 రోజులకే అయిపోతుందని. అయ్యో, నేను అయిపోయిందనింది పంచదార కాదండి. మరేంటి? మన రాజు ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోయినట్టు కల వచ్చిందండి. ఆహా, ఆ కల నిజమైతే ఎంత బాగుండో. చాలే వెధవాశలు మీరును. తెల్లవారుజామునొచ్చిన కలలు నిజమైపోతాయంటారు. నిజంగానే నిజమైపోయింది. మన రాజు బయటికెళ్ళిపోయాడండి. కావాలంటే చూడండి, మంచం మీద లేడు. ఏడుపు చాలు ఆపు. వాడే మిల్లు విడిచిపెట్టి బయటకు వెళ్ళలేదు. చలెక్కువై చలిమంట దగ్గరికి వెళ్ళాడు. అవునా? అమ్మయ్యా. అరే రాజు, మనది చలిమంట బయట మంచులో వేసుకునే బదులు ఇంట్లోనే వేసుకుంటే ఎలా ఉంటది? అప్పుడు ఇల్లు కూడా చలిమంట అవుతుంది. అరే, ఇది చలాపులా ఇలా చంపేస్తుంది ఏంట్రా? కొంచెం మంట పెద్దది వేయండిరా. ఏంటి, మంట పెద్దది వేయాలా? కట్టెలెక్కడివిరా మీ బావిస్తాడా? ఇప్పటికే మాస్టర్ మడత కూర్చి తెచ్చి విరగొట్టి వేస్తేనే ఇంత మంట అయింది. ఇంకా కావాలంటే వాడి మడత మంచం కూడా తేవాలి. ఏంటి, మాస్టర్ మడత కూర్చి మంటల్లో వేశారా? పాపం రా, టేకు చెక్కతో చేయించుకున్నాడు. కుర్చీని కాదు, అసలు మాస్టర్నే మంటల్లో వేయాలి. ఎందుకురా ఆయన మీద నీకంత కోపం? ఈ అబ్బా, 31st నైట్ జరిగింది మర్చిపోయావా? లేకపోతే ఆ మత్తి ఇంకా దిగలేదా? ఆ మాస్టర్ మనం మందు తాగిన వీడియో తీసి వాడి ఛానల్లో పెడతానని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అవును కదరా, మర్చిపోయాను. ఇప్పుడు ఎలా? అరే, నీది ఏంటి? నీళ్లు తీసుకొని చెరువుగట్టు దగ్గరికి వెళ్లకుండా చలిమంట దగ్గరికి వచ్చింది. నేను నీళ్లు తెచ్చింది కడుక్కోవడానికి కాదు, వేడి నీళ్లు కాసుకోవడానికి. చలిమంట దగ్గర వేడి నీళ్లు కాసుకోవడం ఏంట్రా? మరి ఏం చేయమంటారా? మా అమ్మను చలి పెడుతుంది, స్నానానికి వేడి నీళ్లు కాయవే అంటే గ్యాస్ అయిపోయింది, నేను కాయను అంది. అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. ఏది ఏమైనా గాని
చలికాలంలో మన ఒంటి మీద దురదొచ్చే ప్లేస్ లో వేడి నీళ్ళతో కడుక్కుంటే చాలా సమ్మగా ఉంటుంది కదరా. కొట్టానంటే దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది. మాస్టర్ చేసిన వీడియో గురించి మేము ఆలోచిస్తుంటే మధ్యలో వచ్చి కమ్మగా చమ్మగా అంటావా? అరే, ఎవడో దొంగోడు ప్రెసిడెంట్ ఇంట్లో నుంచి వస్తున్నాడు. ఎవరో కాదురా, మన మాస్టరే. కదా దొరికాడు నా కొండిగాడు. చిక్కావు చేతిలో చిలకమ్మ, నువ్వు ఎక్కడికి పోలే వాగమ్మా. తెలిసిందిలే తెలిసిందిలే మాస్టారు మీ ఎత్తు తెలిసిందిలే. అరే, ఏది కాని వేళలో మీ పాటలేంట్రా కన్నా? మేము అదే అడుగుతున్నాం. ఏది కాని వేళలో ప్రెసిడెంట్ గారింట్లో మీకు పనేంటి అని. ఇంత చలిలో కూడా మాస్టర్కి చెమటలు పడుతున్నాయంటే ఏదో తప్పు జరిగే ఉంటుంది. నేనే తప్పు చేయలేదురా కన్నా. రోజు నేను లేవక ముందే ప్రెసిడెంట్ గారి కోడి కూసేదిరా కన్నా. ఈ రోజు ఇంకా కూయలేదురా. ఎందుకు కూయలేదు అని చూడ్డానికి వెళ్ళానురా కన్నా. పాపం, మనది మాస్టరు కోడిది కూత కోయడం మర్చిపోయిందని నేర్పడానికి వెళ్ళింది. మీరు మాకు పాఠాలు నేర్పినందుకే మేమెందుకు పనికి రాకుండా పోయాం. మళ్ళీ కోడికి కూతలు నేర్పారే అనుకో, ఆ కోడి కోయటానికే తప్ప కూయటానికి పనికిరాదు. ఆ కోడి పాపాన ఆ కోడే పోయిద్దిరా కన్నా. మీరు నన్ను వదిలేస్తే నా పాపాన నేను పోతాన్రా కన్నా. అయ్యో మాస్టారు, రాజ్గాడు ఎంతో కష్టపడి సినిమా తీశాడు, మీరు చూడకుండానే వెళ్ళిపోతారా? ఏంటి సినిమానా? ఏం సినిమారా కన్నా? సందులో సుందరాంగుడని ఇప్పుడే తీసాం మాస్టారు. అందులో హీరో మీరే. స్టోరీ మొత్తం ప్రెసిడెంట్ గారి ఇంట్లోనే నడుస్తుంది. అంటే ఇప్పుడు నా వీడియో తీసేవరా కన్నా? ఆ, అవును మాస్టారు, మన ఊరి సిటీ కేబుల్లో కూడా టెలికాస్ట్ చేయాలనుకుంటున్నాం. అంతేకాదు మాస్టారు, చెప్పుకుంటే సిల్కు చీర అని 4 ఆప్షన్లు కూడా పెడుతున్నాం. ఆప్షన్ ఏ, మాస్టర్ ప్రెసిడెంట్ గారి ఇంట్లో దూరి ఏం చేశాడు? దొంగతనం చేశాడా? ఆప్షన్ బి, లేక ప్రెసిడెంట్ గారి భార్యకి లైన్ వేశాడా? ఆప్షన్ సి, లేక వాళ్ళ పని మనిషికి లైన్ వేశాడా? ఆప్షన్ డి, డేంజర్ క్వశ్చన్, లేక ఎవరినైనా మర్డర్ చేయడానికి ట్రై చేశాడా? మీకు దండం పెడతాన్రా కన్నా. దయచేసి ఆ వీడియో డిలీట్ చేయండిరా కన్నా. ఆ రోజు మీకి మాది ఇలాగే బ్రతిమాలింది, అప్పుడు మీదేం చేసింది? అవును మాస్టారు, మీరు 31st రోజు మా పార్టీ వీడియో తీశారు. ఆ వీడియో మా కళ్ళ ముందే డిలీట్ చేస్తే మేము మీ వీడియోని మీ కళ్ళ ముందే డిలీట్ చేస్తాం. ఆ ఫోన్ ఇంట్లో ఉందిరా కన్నా. మీరు సాయంత్రం వస్తే మీ వీడియో డిలీట్ చేస్తాన్రా. అప్పటి వరకు ఈ వీడియో మాత్రం ఎవరికి చూపించకండ్రా కన్నా. సరే మాస్టారు, ఆ రోజు మీరు మా పార్టీని డిస్టర్బ్ చేశారు కాబట్టి ఈ రోజు మీరు మాకు పార్టీ ఇవ్వాలి. లేకపోతే ఈ వీడియో తీసుకెళ్లి సిటీ కేబుల్ వాడికి ఇస్తాం, వాడు 10,000 ఇస్తా అన్నాడు. సరేరా కన్నా, మీకు పార్టీ కన్ఫర్మ్ రా. అమ్మా, నాన్నగారికి కాఫీ పెట్టేటప్పుడు నాకు కూడా పెట్టివ్వే, తలపోటు వస్తుంది. అయ్యో, మీ నాన్న ఆల్రెడీ తాగేశాడ్రా, ఇప్పుడెలా? ఒసేయ్, నేనేదో తాగాక మిగిలింది మీరు తాగి బ్రతుకుతున్నట్లు అంత బిల్డప్ ఇవ్వకండి. కాఫీయేగా, నేను తాగితే ఏంటి, వాడికి పెట్టివ్వు. ఉండ్రా, కాఫీ పెట్టుకొస్తా. అరే రాజు, నువ్వు ఎవరినైనా అమ్మాయిని లవ్ చేసావా? అమ్మా, నువ్వేనా మాట్లాడేది? నువ్వు నా లవ్ గురించి మాట్లాడుతున్నావా? అవునరా, నీ మనసులో ఏముందో తెలుసుకోవడం నా బాధ్యత కదా. మార్పు కావాలి మార్పు కావాలి అంటుంటే ప్రభుత్వాలే మారిపోతాయి అనుకున్నాను. ఇలా మదర్స్ కూడా మారిపోతారనుకోలేదు. అయినా లవ్ చేసే టాలెంట్ నాకెక్కడుందమ్మా? మన ఊర్లో నన్ను ఒక అమ్మాయి లవ్ చేసేది, కానీ ఇప్పుడు సైడ్ అయిపోయింది. అవునా, ఎందుకురా? నీ కొడుకునని తెలిసి. నువ్వు నా కొడుకువైతే అదెందుకు లవ్ చేయడం మానేసిందిరా? నువ్వు కాకరకాయ కూరలతో చంపేస్తావని. దొంగ ముఖంది, అది నాకు దొరకాలి. ఒళ్ళంతా చితకొట్టి కాకరకాయతో కాపడం పెట్టేస్తాను. ఏదేమైనా గాని మంచి పార్టీ ఇచ్చారు మాస్టారు. మాస్టర్తో కలిసి మనం మందు తాగుతామని నేను కలలో కూడా అనుకోలేదు. ఇప్పటి వరకు మందే తాగాం. మాస్టర్ గాని మన వీడియో డిలీట్ చేయకపోతే తర్వాత రక్తం కూడా తాగుతాం. నీకు రక్తం కావాలంటే నాకీ చెప్పు, నాది పప్ప మేక రక్తం తెచ్చి నీకీ ఇస్తాది. యహ, మీరు ఆపండ్రా.
మాస్టర్ మీరు మా వీడియోని డిలీట్ చేయండి. నేను మీ వీడియోని డిలీట్ చేయాలంటేరా కన్నా ముందు మీరు ప్రెసిడెంట్ గారింటికి దొంగతనానికి వెళ్ళాలి. ఏంటి? మేము దొంగతనానికి వెళ్ళాలా?